ఆ జిల్లాలో హస్తం పార్టీలో వర్గపోరు కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. అక్కడ పంచాయతీని తీర్చలేక అధిష్టానం కూడా తలపట్టుకుంటోంది. గతంలో 2 వర్గాల మధ్య వర్గపోరు నడిస్తే ఇప్పుడు నాయకురాలి ఎంట్రీతో ముచ్చటగా 3 ముక్కలాట నడుస్తోంది. ఆ నాయకుల తీరుతో విసిగిపోయి కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారట. ఇంతకీ ఏ జిల్లా కాంగ్రెస్లో నడుస్తుంది ఈ వింతగోల? ఇంటి పోరును ఈశ్వరుడైనా తీర్చలేడన్నట్లే ఉంది ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పరిస్థితి. కుమ్ములాటలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు చేజారినా మేమింతే మారవంతే అన్నట్లు సిగపట్లకు దిగుతున్నారు ఆ జిల్లా నాయకులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా హస్తం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శామ్ నాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్వపక్షంలోనే విపక్షమన్నట్లు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు శామ్ నాయక్. అప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్ వెన్నుపోటు పొడిచారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని శామ్ నాయక్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం అప్పట్లో జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి శామ్ నాయక్ విశ్వప్రసాదరావు మధ్య ఉప్పు నిప్పు అన్నట్లే రాజకీయం నడుస్తోంది. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతల్లో సమన్వయం లేకుండా పోయిందని క్యాడర్ ఆవేదన చెందుతోంది. జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఆత్రం సుగుణ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శామ్ నాయక్, విశ్వప్రసాద్లను ఒకే తాటిమీదికి తేవడం ఆత్రం సుగుణకు కత్తిమీద సాములా మారిందట. కొన్ని రోజుల క్రితం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సీఎం సభను సక్సెస్ చేయాల్సిన ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శామ్ నాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ కనీసం సభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించట్లేదంటున్నారు. సీఎం టూర్తో తమకు సంబంధం లేనట్లు అంటీముట్టనట్లుగా ఉన్నారని పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చే నడిచింది. ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతల వర్గపోరుతో ముఖ్యమంత్రి సభా ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను అధిష్టానం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు అప్పగించిందట. చివరికి సభకు కార్యకర్తల్ని తరలించే బాధ్యతని కూడా ప్రేమ్ సాగర్ రావు తీసుకోవాల్సి వచ్చిందట. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేకు అప్పచెప్పారంటే ఆసిఫాబాద్ జిల్లా హస్తం పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణకు బాధ్యతలు అప్పగించాక ఆసిఫాబాద్ కాంగ్రెస్లో కుమ్ములాటలు మరింత పెరిగాయన్న మాట వినిపిస్తోంది. అసలు ఆమెకు అధ్యక్ష పదవి రావడమే ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరడానికి కారణమైందని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోందట. డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, ప్రస్తుత అధ్యక్షురాలు సుగుణ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శామ్ నాయక్తో కూడా విభేదాలుండడంతో ఇంటిపోరు వీధిన పడుతోంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా చేతికొచ్చిన మున్సిపల్ చైర్మన్ పీఠం చివరికి వర్గపోరుతోనే చేజారిందంటున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతల వైఫల్యమేనంటున్నారు. దీనిపై పార్టీలో పెద్ద రచ్చే జరిగింది. జిల్లాలో ఎప్పుడు ఏ సమావేశం జరిగినా చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడం, గాల్లోకి కుర్చీలు విసిరేయడం ఆసిఫాబాద్ కాంగ్రెస్లో సర్వసాధారణంగా మారిందంటున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆత్రం సుగుణ కేవలం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారనే విమర్శ వినిపిస్తోంది. కాగజ్ నగర్, ఇతర ప్రాంతాల కార్యకర్తలకు డీసీసీ ప్రెసిడెంట్ అందుబాటులో ఉండడం లేదని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ కార్యక్రమాల్ని ఎవరికి వారే నిర్వహించుకోవడం, ఒక వర్గం నాయకులు పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే మరో వర్గం నాయకులకు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం హస్తం పార్టీలో ఆనవాయితీగా మారిపోతోంది. నాయకుల తీరుతో జిల్లాలో పార్టీ పరువు పోతోందని, ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. నాయకుల తీరుతో విసిగిపోయి ఇప్పటికే కొంతమంది నాయకులు కాంగ్రెస్ని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారని పార్టీలో పెద్ద టాక్ నడుస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలో 3 నేతల మధ్య ఆధిపత్య పోరుపై హస్తం పార్టీ అధిష్టానం దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారేలా ఉందని ఆసిఫాబాద్ కాంగ్రెస్ క్యాడర్ గగ్గోలు పెడుతోంది.